భావిస్తా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ అమరవీరుల దీక్షకు మేము అన్ని విద్యా సంఘాలు మద్దతు పలుకుతా ఉన్నాయి. కాబట్టి ఉస్మానియాలో చనిపోయిన విద్యార్థులకు సంఘీభావంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం పోలీసులు దాని వాళ్ళు నియంత్రితంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు మొత్తం నైజాం ప్రభుత్వాన్ని తలపిస్తున్నారు. తెలంగాణ విద్యార్థుల్ని అంచడానికి ప్రభుత్వం చాలా నియంత్రితంగా వ్యవహరిస్తుంది. ఇది కాకతీయ యూనివర్సిటీ తరఫున విద్యార్థుల తరఫున మేము దాన్ని ఖండిస్తున్నాం. పోలీసులు నియంత్రిత ధోరణి వల్ల ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మా మిత్రులు 5గురు చనిపోయారు. దానికి నిరసనగా మేము శాంతియుత ర్యాలీ చేస్తున్నాము. భవిష్యత్తులో తెలంగాణ కోసం ఏ విధంగా ఇలాగే రక్తపోటు పారినట్లయితే ఆ యూనివర్సిటీలే కాకుండా ప్రతి యూనివర్సిటీలో కూడా విద్యార్థులు దేనికైనా వెనకడుగు వేయరని మనం చేస్తున్నాము. చూస్తున్నారుగా మౌనంగా ఉన్నటువంటి ఈ విద్యార్థి లోకం ఎప్పటికైనా విప్లవాత్మకంగా మారే అవకాశాలున్నాయి. ఇంతవరకు తెలంగాణ ఉద్యమంలో తెరాస తరపున కానీ తెలంగాణ ఉద్యమంలో ఇంతవరకు ప్రత్యక్షంగా పాల్గొనని విద్యార్థులు ఈరోజు ఉత్తేజితులై ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో అనుచితంగా దాడులకు చనిపోయినటువంటి విద్యార్థులకు 50 మంది కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వాళ్లకు అశ్రు నివాళి తెలుపుతున్నారు. విద్యార్థుల మౌనాన్ని పరీక్షిస్తే ఏ విధమైన తెగింపుకైనా పోయే అవకాశం ఉందనని తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులకు మరో ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా తయారవుతుందని చెప్పకనే చెప్తుంది. కెమెరా పర్సన్ నయీంతో లెనిన్, TV5.